వెల్కమ్ టు బిగ్ డిబేట్. నేను జ్యోత్స్న. ఇప్పటి వరకు ఒక లెక్క, ఇకపై మరో లెక్క, ఉపేక్షించేది లేదు అంటూ చెప్పిందే ఆపరేషన్ సింధూర్. పహల్గాం దాడి బాధ్యులను వెంటాడతాం, వేటాడతాం, కఠినంగా శిక్షిస్తాం, తగ్గేదే లేదు అని చెప్పినటువంటి ప్రధాని మాటలను నిజం చేస్తూ ఇవాళ అర్ధరాత్రి 1:44 ఆపరేషన్ సింధూర్తో పీఓకే పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్ అండ్ పాకిస్తాన్లో ఉన్న 9 ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది మన భారత ఆర్మీ. అయితే ఇక్కడ పాకిస్తాన్కు సంబంధించినటువంటి పౌరులకు సంబంధించిన జనావాసాలు కావచ్చు, పాక్ ఆర్మీకి సంబంధించినటువంటి సదుపాయాలు సౌకర్యాలపైన ఎక్కడా దాడి చేయకుండా కేంద్రీకృతంగా కేవలం ఉగ్ర స్థావరాలపైనే మన ఆర్మీ దాడి చేసింది. 9 ఉగ్ర స్థావరాలను మట్టుబెట్టింది. కీలకమైనటువంటి ఉగ్ర నేతలు మట్టుబడబడ్డారు. అయితే ఇందులో ఉగ్రవాదం అంతమొందించాలి, మట్టుబెట్టాలి అనంటే ఖచ్చితంగా ఉగ్ర స్థావరాలపై దాడులు చేయాలి. వాళ్ళ మౌలిక సదుపాయాలపై దాడులు జరిగినప్పుడే, వాటిని నాశనం చేసినప్పుడే ఖచ్చితంగా ఉగ్రవాదం అంతమొందుతుంది. అయితే భారత్ తీసుకున్నటువంటి ఈ చర్యకు ఏదైతే ప్రతిచర్యగా పహల్గాం దాడికి ప్రతిచర్యగా తీసుకుందో ఈ చర్యను వివిధ దేశాలు కూడా మనకు సపోర్ట్ చేసినటువంటి క్రమాన్ని మనం చూసాము. అట్ ద సేమ్ టైం భారతదేశం మొత్తం భారత ప్రభుత్వానికి అండగా నిలిచింది. ఫుల్ ఆఫ్ సపోర్ట్ మనకు కనిపించింది. పార్టీలకు అతీతంగా కూడా ఈ చర్యను స్వాగతిస్తూ హర్షాతిరేకలు దేశమంతా వ్యక్తమవుతున్నటువంటి క్రమంలో మరోవైపు పాక్ చేస్తున్నటువంటి ప్రకటనలు నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్న ప్రశ్నలు లేవనెత్తుతున్నటువంటి క్రమంలో డిస్కస్ చేద్దాం. గెస్టులు కూడా సిద్ధంగా ఉన్నారు. జగన్మోహన్ రాజు మంతెన గారు, వీరు వింగ్ కమాండర్. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. డాక్టర్ వినోద్ కుమార్ గారు, రిటైర్డ్ ఐఎఫ్ఎస్, కాంగ్రెస్ నుంచి. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. అండ్ ముందుగా జగన్మోహన్ రాజు గారు, ఈ ఆపరేషన్ సింధూర్కు సంబంధించి జరిగిన తీరు, చేసినటువంటి టార్గెట్ గురించి మనం మాట్లాడుకోవాలి. నెక్స్ట్ ఏం జరగబోతుంది అన్నటువంటి ప్రశ్నలు అయితే పదే పదే వినిపిస్తున్నటువంటి క్రమంలో సిచ్యువేషన్ ఎలా ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మీకు? ఫస్ట్ మనం ఆపరేషన్ సింధూర్ గురించి మాట్లాడాలి అంటే 3 ఎలిమెంట్స్ చాలా చాలా ఎక్స్ట్రాడినరీ అచీవ్మెంట్ అనుకోవాలండి. ఒకటి ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, అండ్ థర్డ్ ఎలిమెంట్ ఇస్ ద వరల్డ్ మీడియా మేనేజ్మెంట్, ద వే ఇట్ ఇస్. నిజంగా ముందు ఎప్పుడు జరగని తీరులో మనం చేయగలుగుతున్నాం. ప్లానింగ్ అంటారా, మీరు ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టే 22వ తారీఖు నుంచి వాటి దాకా ఏం చేస్తారు, ఎందుకు చేస్తారు, ఎలా చేస్తారు అని చెప్పి కంటిన్యూస్ గా ఎన్నో ఊహాగానాలు అవుతానే ఉన్నాయి. కానీ జరిగింది చూస్తే ఎంత క్రిటికల్ గా, ఎంత ప్రిసిషన్ తో ఓన్లీ సెలెక్టెడ్ టార్గెట్స్ 21 ఉగ్రవాద సైట్స్ మనకి పిఓకే అండ్ పాకిస్తాన్ లో ఉన్నాయి. పాకిస్తాన్ ఆక్యుపైడ్ జమ్మూ అండ్ కాశ్మీర్ లో 5 టార్గెట్స్ స్పెసిఫిక్ గా సెలెక్ట్ చేసి కొట్టారు. అలాగే పాకిస్తాన్ లో 4 టార్గెట్స్ సెలెక్ట్ చేసి కొట్టారు. ఈ 9 టార్గెట్స్ కూడా స్పెసిఫిక్ గా మనం ఆలోచించాల్సింది, మనం గర్వపడాల్సింది కూడా చూస్తే ఇయర్స్ టుగెదర్ వాళ్ళు తయారు చేసి అసలు మనకి ఎలాంటి భయం లేదన్నట్టు, మనం ఏమైనా చేసుకోవచ్చు అన్నట్టు వాళ్ళు జైషే మొహమ్మద్ కానీ ఎల్ఈటి లష్కర్ ఏ తోబా కానీ వాళ్ళ హెడ్ క్వార్టర్స్ ని వెళ్ళి కొట్టాం మనం. వాళ్ళతో పాటు స్పెసిఫిక్ గా మన పొద్దున్న అయిన బ్రీఫింగ్ లో వేర్ అవర్ ఫారెన్ సెక్రటరీ మిస్రీ గారు చాలా చాలా కేటగారికల్ గా he explained as to why we select those targets. Same thing from the MOD, Colonel Qureshi as well as Wing Commander Vyomika. They described what those మనం ఏదైతే టార్గెట్స్ మనం హిట్ చేసామో వాటి సిగ్నిఫికెన్స్, ఎప్పుడు ఎలా పాస్ట్ లో ఆ స్థావరాల్లో ట్రైనింగ్ పొంది కానీ, ఆ స్థావరాల నుంచి లాంచ్ అయ్యి కానీ, ఆ స్థావరాల్లో ఉండి వాళ్ళు చేసిన ప్లానింగ్ కానీ పాస్ట్ లో మనల్ని చాలా సార్లు అటాక్ చేశారు. అవన్నీ కూడా కవర్ చేస్తూ వాటికి ఒక వాల్యూ ఇస్తూ ఈ స్పెసిఫిక్ టార్గెట్స్ ని సెలెక్ట్ చేసి మిడిల్ ఆఫ్ ద నైట్ టైమింగ్, అట్లీస్ట్ ఫ్రమ్ వాట్ ద MOD బ్రీఫింగ్ వాస్, ద టైమింగ్ దే సెడ్ అండి 1:05 నుంచి 1:30 దాకా ఎక్సర్సైజ్ అయింది అని. 25 minutes. అవునండి. సో దట్స్ వేర్ ఇట్ ఇస్.
అండ్ యాజ్ ఫార్ యాజ్ నౌ ఫ్యూచర్ లో ఏమవుతుంది, ఐ థింక్ వెల్ అబౌవ్ మై పే గ్రేడ్, ఐ విల్ నాట్ టాక్ అబౌట్ ఇట్, బట్ డెఫినెట్లీ దిస్ మచ్ ఐ కెన్ సే, ఇలా ఎప్పుడైతే ఇది విని మనం హర్షించామో, దేశం అంతా ఒక్కటయ్యి హర్షించామో, అలాగే నెక్స్ట్ యాక్షన్ కూడా దేశం అంతా హర్షిస్తుంది అనుకుంటున్నానండి. ఓకే. అండ్ వినోద్ కుమార్ గారు ముఖ్యంగా ఇప్పుడు పాక్ రెండు విధాలుగా స్పందించినటువంటి తీరు మనకు కనిపిస్తోంది. ఉదయం కనుక మనం చూసినట్లయితే ప్రతిచర్య తప్పదు, అంటే ప్రధాని చేసినటువంటి ప్రకటనకు, రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటనకు కాస్త వైరుధ్యం కనిపిస్తోంది. అండ్ 2 days బ్యాక్ రక్షణ శాఖ మంత్రి చేసిన ప్రకటన ఏదైతే ఉందో, తప్పదు, అణ్వాయుధాలు ఉన్నాయి, చూస్తాం, ఒకవేళ యుద్ధం వస్తే అసలు ఎవరూ మిగలరు అని చేసినటువంటి కామెంట్స్కి, ఇవాళ మధ్యాహ్నం చేసినటువంటి కామెంట్స్కి కాస్త తగ్గినట్టు అనిపించింది. అక్కడ పౌరుల దగ్గర నుంచి కావచ్చు, ఆర్మీ దగ్గర నుంచి కావచ్చు, ఆర్మీ మీద వాళ్ళకి ఎక్కడ నమ్మకం పోతుంది అన్న దానిపై ఏదో ఒక చర్య చేసేటువంటి అవకాశాలు ఉన్నాయి అన్నటువంటి చర్చ నడుస్తున్నటువంటి క్రమంలో రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి ముందుగా ఇప్పుడు ఇక్కడ ఆపరేషన్ ఆపేస్తే మేము కూడా ఆపేస్తాం అని మధ్యాహ్నం మాట్లాడారు. అంటే మేము కూడా మమ్మల్ని కాపాడుకోవాలి కదా, అందుకోసం వాళ్ళు ఆపితే మేము ఆపుతాం అని మాట్లాడారు. అంటే చాలా తగ్గినట్టు అనిపించింది. సో దాడి చేసే అవకాశాలు ఇంకా ఉంటాయా? పాకిస్తాన్ నుంచి మళ్ళీ ప్రతిచర్య, కౌంటర్ అటాక్ ఎక్స్పెక్ట్ చేసే అవకాశాలు ఉన్నాయా? ముందుగా తోటి ప్యానలిస్టులకు, తర్వాత ప్రేక్షకులకు మీకు నమస్కారం. నమస్తే అండి. సో మీరు ఏదైతే ప్రశ్న లేవనెత్తారో ఆ ప్రశ్నకు కనుక మనం కొద్దిగా జవాబు గురించి ఆలోచించుకోవాలని అంటే, పాకిస్తాన్ అసలు ఏంటి, పాకిస్తాన్ ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుంది అనేది కూడా తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే అదే డిఫెన్స్ మినిస్టరు ఇంటర్నేషనల్ ప్రెస్కు స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటి, 30 years నుంచి ఈ టెర్రరిస్టులను మేము పోషించి, పాలు పోసి, ఇవన్నీ చేసి సాకి ఎందుకు చేస్తున్నాం అంటే, ఈ అమెరికాకు లేకపోతే వెస్ట్ వాళ్ళ తరపున చేసి మేము బదనం అయిపోయాం, దానికి మేము ఇప్పుడు ఫలితాన్ని చెల్లిస్తున్నాము, అంటే అనుభవిస్తున్నాము అని ఓపెన్గా ఇంటర్నేషనల్ ప్రెస్లో చెప్పుకున్నాడు. దాని తర్వాత అఫ్కోర్స్ అది ఇది అంటే జగమెరిగిన సత్యం లెక్కనే ఉంది, ఆయన ఒప్పుకున్నాడు. కానీ మళ్ళీ ఇంకొక రోల్ ఏంటంటే, డిఫెన్స్ మినిస్టర్గా ఏంటంటే, మా దగ్గర అణ్వాయుధాలు ఉన్నాయి, మేము ఊరుకోము, ఉపయోగిస్తాము, అది ఇది అని మళ్ళీ అది డొమెస్టిక్, ఆయన ఇంటర్నేషనల్ కన్జంప్షన్కి ఒక విధంగా ఇవ్వటం, డొమెస్టిక్ ఆడియన్స్కి ఇంకొక విధంగా ఇవ్వటం. డొమెస్టిక్లో ఎలా తప్పకుంటుంది, ఏది మేము ఇది చేస్తాం, అది చేస్తాం, మేము ఊరుకున్నామని. కానీ డొమెస్టిక్గా పాకిస్తాన్లో ఈరోజు జరుగుతున్నది ఏంటి, అది కనుక ఒకసారి మనం అనలైజ్ చేసినట్టయితే, పాకిస్తాన్లో ఎలక్టెడ్ గవర్నమెంట్ లేదు. యాక్చువల్గా పాపులర్ గవర్నమెంట్, ఎలక్టెడ్ గవర్నమెంట్ ఉన్న ఏదైతే ప్రధానమంత్రిగా ఉన్న ఇమ్రాన్ ఖాన్ను జైలు పెట్టారు. ఎవరు ఈయన? ఇమ్రాన్ అంటే మన ఏది ఇప్పుడు ఆర్మీ చీఫ్ ఎవరైతే ఉన్నాడో మునీరు, ఆయనే జైల్లో పెట్టాడు. అందుకనే ఆల్మోస్ట్ పాపులర్ లీడరు మన కంట్రీలో ఏదైతే ప్రైమ్ మినిస్టర్ చెప్పినట్టు నడిచే ప్రభుత్వం అక్కడ, అంతే కదా. ఇప్పుడు అందుకే ఇంకో ఆఫ్కోర్స్ ఒక చిన్న మాటలో చెప్పాలంటే, ప్రతి కంట్రీకి ఒక ఆర్మీ ఉంటుంది ప్రొటెక్ట్ చేయడానికి. కానీ పాకిస్తాన్కు ఏమైంది అంటే, పాకిస్తాన్ ఆర్మీకి ఒక కంట్రీ ఉన్నది వాళ్ళకు సర్వ్ చేయడానికి. అంటే వీ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్, అంటే మనకు ఇండియాకు మిగతా కంట్రీస్కు కూడా, తర్వాత పాకిస్తాన్ కూడా చెప్తే అలా ఉన్నది. అంటే ఇప్పుడు ఎందుకు ఇటువంటి ఘటనలు జరుగుతున్నాయి అంటే, ఓసారి చూస్తే అసలు మనకి ఈ ఫ్రిక్షన్లు, ఈ మునీరు ఆయన అంటే ఇప్పుడు మన ఏది ఇంతకుముందున్న ఏది ఆయుబ్ ఖాను లేకపోతే బుషారఫ్ అటువంటి డ్రీమ్లో ఈయన నేను కూడా మళ్ళీ ఆర్మీ రూల్ తీసుకొచ్చి మార్షల్ లా పెట్టి ఏదో చేసి మళ్ళీ అది నడిపించుకుంటాను అనే ధోరణిలో పోస్తున్నట్టుగా అనిపించింది. ఈరోజు ఇంత క్రితం ఒక మన యుఎస్ ఆయన కాంగ్రెస్ మ్యాన్ ఆయన అన్నాడు ఏంటంటే, ఈజ్ ఎ డిక్టేటర్, ఆయన అసలు ఈ షుడ్ క్విట్ అండ్ దానికి ఎలక్షన్స్ మళ్ళీ కండక్ట్ చేయాలి, ఇక మళ్ళీ రిటాలియేటరీ ఆలోచన కాదు కదా, ఏమైనా జరిగితే పాకిస్తానే ఉండదు అంటే అటువంటి పొజిషన్కు ఉన్నట్టు తెలుస్తున్నది. సో ఇటువంటి అప్పుడు మరి పాకిస్తాన్లో ఉన్న ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ తర్వాత ఇప్పుడు ఇంకా చూసినట్టయితే ఈ 11వ తారీఖు ఏదవుతుంటే మన బిఎల్ఏ వాళ్ళు పెద్ద ర్యాలీ బెలూచిస్తాన్లో ఆర్గనైజ్ చేయబోతున్నారు. ఫిట్ పాక్ ఆర్మీ అనేది ఒక పెద్ద స్లోగన్గా అప్పుడే తయారైపోయింది అని, అంటే అక్కడ వాళ్ళ ప్రజెన్స్ ఉండకుండా. అంటే ఈ పరిస్థితులు ఇటువంటి అన్ని ఇంటర్నల్ ప్రాబ్లమ్స్ డైవర్ట్ చేయనీకి నార్మల్గా ఈ ఆర్మీ లీడర్లు ఇటువంటి టాక్టిక్స్ చేసి ఈ నాన్ స్టేట్ యాక్టర్స్ని దింపుతారు. వీళ్ళంతా నాన్ స్టేట్ యాక్టర్సే కదా.
సో ఇటువంటి వాళ్ళని దింపి ఇక ఎలాగో ఇప్పుడు మనకేంటంటే అసలు ఇప్పుడు మనం ఒక్కొక్కసారి ఆలోచించినట్టయితే ఇంకా కొద్దిగా డీప్గా ఆలోచించాల్సి వస్తే పాకిస్తాను తనంతట తానే మనకు యాంటీ ఇండియాగా ఇటువంటి అన్ని చేయట్లేదు. దేర్ ఈజ్ చైనా హ్యాండ్ ఆల్సో. చైనా సపోర్ట్ లేకుండా పాకిస్తాన్ తోక కూడా కదలపలేదు. అటువంటి పరిస్థితులు ఉన్నది కాబట్టి ఇప్పుడు మనం రైజింగ్ పవర్ లెక్క పైకి వస్తున్నప్పుడు చైనాకు, ఎందుకంటే నేను డిప్లొమాటిక్ కమ్యూనిటీకి యాజ్ అంబాసిడర్గా మేమంతా చూస్తాం కదా, ఐ టేబుల్ మీద కూర్చున్నప్పుడు నేను 35 ఏళ్ళ నుంచి చేసినప్పుడు అప్పుడు ఒక విధమైన పరిస్థితులు వేరు. స్లోగా మన చైనా పైకి వస్తున్నప్పుడు మనం కూడా ఇప్పుడు యుఎస్, రష్యా, చైనా, ఇండియా పక్క కూర్చుంటాం. వాళ్ళకు ఎంత అనీజీ ఉంటుంది. ఏంటి ఇండియా కూడా మాతో పాటు కూర్చుంటుందా ఏంటి అంత అంటే వాళ్ళు ఇండియాను ఒక విధమైన అంటే ఏమంటారు చిన్న చూపు చూసి మాకు పోటీకి వచ్చేది మాత్రం ఒక యుఎస్ మాత్రమే తప్ప ఈ ఇండియా ఈజ్ నథింగ్. కానీ యుఎస్ క్యాలిక్యులేషన్లో చైనాను డైరెక్ట్ ఏదైతే ఢీకొట్టుకోదు కాబట్టి ఇండియా అవసరం అనేది వాళ్ళకి తెలుసు కాబట్టి అందుకని క్వాడ్ వచ్చింది. అటువంటి ప్రిన్సిపల్ అన్నీ వస్తున్నాయి. సో ఇటువన్నిటికీ బతికి చైనాకు మళ్ళీ ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఆ తారీఫ్లను పెడితే ఇండియా మంచి ఛాన్సెస్ ఉన్నాయి కదా. చైనాలో ఉన్నదంటే ఒకప్పుడు ఇటువంటి టారిఫ్లు పెట్టిన క్రమంలో చైనా 2-3 సందర్భాల్లో కూడా అంటే మేము భారత్తో కలిసి స్నేహంగా మెదులుతాము అని చెప్పినటువంటి క్రమం కూడా చూసాం. అంటే ముఖ్యంగా ఈ సుంకాలకు సంబంధించి అక్కడ హైగా వాళ్ళు ఏదైతే రేస్ చేశారో ఆ ఇష్యూకు సంబంధించి మాత్రం భారత స్నేహ హస్తం ఎక్స్పెక్ట్ చేసింది చైనా. అంటే ఇప్పుడు మీరు అనేది కూడా కొంతవరకు ఉండొచ్చు. దాంట్లో ఇప్పుడు ఏమైతుంది, చైనా ప్రొడక్ట్స్ అన్నిటికీ మార్కెట్ కావాలా, బోర్డ్ అంత తయారై ఉన్నప్పుడు అక్కడ నుంచి 145% తారీఫ్ వచ్చి వీళ్ళ మీద పడ్డప్పుడు ఏమవుతుంది, అక్కడ మార్కెట్ క్లోజ్ అవుతున్నప్పుడు అనదర్ మార్కెట్ డంపింగ్ యార్డ్ కావాలంటే ఇండియా ఈజ్ ద బెస్ట్. అటువంటి ఉద్దేశం. ఇంకోటి సెకండ్ పాయింట్ ఏంటంటే అక్కడున్న మల్టీనేషనల్ కంపెనీస్ అన్ని ఇప్పుడు చైనా ఇప్పుడు యాంటీ అమెరికాతో పోతున్నప్పుడు అమెరికన్ తారీఫ్స్ తట్టుకోలేక వాళ్ళంతా వేరే మనం అనుకున్న తారీఫ్ చూస్తే మనకు 26-27% ఎక్కడ, 147% ఎక్కడ వాళ్ళకు. సో మనకు అంటే రీలొకేట్ కానీ అవన్నీ ఆలోచిస్తుంటాయి కదా. సో అటువంటి అన్నిటి ఇప్పుడు చైనా అది అంటే అన్ని విధాల ప్రయత్నం చేస్తారు వాళ్ళు, వాళ్ళ ఇంట్రెస్ట్ కూడా వాళ్ళు చేస్తారు. అది ఒక పాయింటే. కానీ ఇప్పుడు మనకేంటనంటే ఇండియా అంటే ఇది పక్క పాకిస్తాన్ ప్రాబ్లం తోటి, తర్వాత ఈ రీజనల్ ప్రాబ్లం తోటి, ఇంటర్నల్ ప్రాబ్లం తోటి ఇక్కడే పిన్ డౌన్ అయిపోతే వాళ్లకు చైనాకు మనం పక్కలో బల్యం లెక్క ఉన్నాం అనే ఫీలింగ్ లెక్క వాళ్ళకు వచ్చేసింది ఒకప్పుడు. ఎందుకంటే మనం అమెరికాకు కొద్దిగా క్లోజ్ అవుతున్నాం, ఇది క్వాడ్ ఏర్పాటు చేసాం, యాక్టివ్గా ఉన్నాం, సౌత్ చైనా సీలోనైనా ఎక్కడైనా సీ లేన్స్ ఫ్రీగా ఉండాలని మనం చెప్తున్నాం. అవన్నీ ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొద్దిగా మింగిడి పోక డైరెక్ట్గా కూడా గల్వాన్ చేశారు. దాని తర్వాత ఇప్పుడు ఇండైరెక్ట్గా పాకిస్తాన్. ఈరోజు మార్నింగ్ చూస్తే కొంతమంది చైనీస్ వాళ్ళ స్టేట్మెంట్లు చూస్తుంటే సావరినిటీ, ఇంటిగ్రిటీ, టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి పాకిస్తాన్కి ఏమన్నా నష్టం వస్తే మేము అండగా ఉంటాం, 100% సపోర్ట్ చేస్తాం అంటే ఆ స్టేట్మెంట్లు ఇస్తున్నారు అని అంటే ఒకప్పుడేమో 2 రోజుల కింద వచ్చే స్టేట్మెంట్ బ్యాక్ చేసినటువంటి సపోర్టు ఇవాళ ఆపరేషన్ సింధూర్ తర్వాత చేసినటువంటి ట్వీట్కి కాస్త అంటే వైరుధ్యం మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఈ టెర్రరిజాన్ని అంటే ముందుగా ఒక ట్వీట్ చేసి మేబీ ఆ మెసేజ్ను డిలీట్ కూడా చేసింది చైనా. ఆ తర్వాత ఖచ్చితంగా టెర్రరిజాన్ని ఎవరూ కూడా పెంచి పోషించకూడదు, దానికి మేము వ్యతిరేకమే అన్నటువంటి లైన్ తీసుకోవడం మనం ఎట్లా అర్థం చేసుకోవచ్చు? అదే కదా, ఇప్పుడు ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది, దేర్ ఇస్ నో డౌట్. ఇప్పుడు ఏ కంట్రీ అయినా ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళు చూసుకుంటారు. కాబట్టి ఇక్కడ మనకేంటి అని అంటే మన పాలసీ ఎలా ఉందంటే ఎస్ దెర్ ఈస్ ఎనఫ్ ప్లేస్ ఫర్ 2 countries అని మనం అంటున్నాం. కానీ వాళ్ళు అనేది కాదు, దేర్ షుడ్ నాట్ బి ఎనీ అదర్ కంట్రీ ఈక్వల్ టు అస్ అనే చైనీస్ పాలసీ. దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోనికి ప్రాక్సీగా పాకిస్తాన్ ఉపయోగించుకోండి. పాకిస్తాన్ డైరెక్ట్ గా వారు చేసి ఏదైతే మనతో కానీ ఎన్నిసార్లు ఓడిపోయింది తెలిసి దెబ్బలు తిన్నది కాబట్టి ప్రాక్సీ వారు వాళ్ళు మొదలుపెట్టి నాన్ స్టేట్ యాక్టర్స్ ను ఈ టెర్రరిస్టులను దింపేసి మనకు ఇక పర్మనెంట్ గా ఇది బ్లీడింగ్ అల్సర్ లెక్క చేయాలనే పద్ధతిలో వాళ్ళు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రకాష్ రెడ్డి గారు బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. ప్రముఖ విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు కూడా డిబేట్ లో జాయిన్ అయ్యారు. నమస్తే సార్. పుల్లారావు సార్, మీ విశ్లేషణ తీసుకుంటా ముందుగా పొలిటికల్ పార్టీ లీడర్స్ యొక్క అభిప్రాయం తీసుకున్న తర్వాత ప్రకాష్ రెడ్డి సార్ మీరు చెప్పాలి. అంటే ఏంటి, ఉదయం చూసినట్లయితే ఇది ఒక తాత్కాలిక సంతోషం, దీన్ని మేము శాశ్వత దుఃఖంతో భర్తీ చేస్తాము అని చెప్పేసి అటార్నీ జనరల్ చెప్పినటువంటి క్రమంలో జనరల్ చెప్పిన తర్వాత మళ్ళీ మధ్యాహ్నానికి వాయిస్ మారింది అనుకోండి. అయితే ఇప్పటికీ స్టిల్ ప్రత్యక్ష యుద్ధానికి అవకాశాలు ఉన్నాయా? పాకిస్తాన్ ఆ అటెంప్ట్ చేసేటువంటి అవకాశాలు మీకు కనిపిస్తున్నాయా?
ముందు పెద్దలందరికీ నమస్కారం మేడం, మీకు కూడా గుడ్ ఈవినింగ్. నాకు ఈ రోజు మధ్యాహ్నం వాళ్ళ జర్నల్స్, వాళ్ళ గవర్నమెంట్ యొక్క స్టేట్మెంట్స్ చూసి అయితే వాళ్ళు మేము మరోసారి ఇటువంటి దాడికి పూనుకుంటే మేము రిటాలియేట్ చేస్తాం అన్నారు తప్పిస్తే ఇప్పుడు ఈ రోజు ఇది జరిగినటువంటి మధ్యాహ్నం ఆపరేషన్ మీరు చెప్పింది మధ్యాహ్నంది. అయితే మార్నింగ్ చెప్పినటువంటి క్రమంలో ప్రతి స్పందన తప్పదు, సమయం సందర్భం చూసి గట్టిగా బదులిస్తాం, ఇది మార్నింగ్ చేసిన ప్రకటన. ఇప్పుడు మార్నింగ్ కంటే లేటెస్ట్ అవును, అదే అంటున్నా, అదే చెప్తున్నాను నేను. జనరల్ గా ఏంటంటే వాళ్ళు స్ట్రైక్స్ ను మేము మరోసారి స్ట్రైక్ చేస్తే అప్పుడు రిటాలియేట్ చేస్తామన్నారు. ఈ రోజు స్ట్రైక్స్ గురించి వాళ్ళు ఎక్కడ కూడా ఇక రిటాలియేట్ చేస్తామని చెప్పి రెస్పాన్స్ అయితే కనపడలేదు. ప్రాబబ్లీ వాళ్ళు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ తోటి వాళ్ళకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎట్లా సపోర్ట్ చేస్తారు అనే దాని మీద ఒకటి బేరోజు వేసుకుంటారు. రెండోది అంటే జరిగినటువంటి స్ట్రైక్స్ అన్ని కూడా ఎక్కడ ఒక సివిలియన్ చనిపోయినట్టు లేకపోతే ఒక ఆర్మీ పోస్ట్ మీద అటాక్ జరిగినట్టు ఎక్కడ కనపడలేదు. కాబట్టి ఇంటర్నేషనల్ కమ్యూనిటీ నుంచి టెర్రరిస్ట్ కేంద్రాలు, తీవ్రవాదుల కేంద్రాల మీద దాడి జరిగింది అనేటువంటిది వస్తున్నటువంటి వార్తలు. కాబట్టి ఇప్పుడే మనం సివిలియన్స్ మీద జరగని దాడి లేదా ఆర్మీ మీద, పాకిస్తాన్ ఆర్మీ మీద జరగని దాడిది కాబట్టి వాళ్ళు రిటాలియేట్ చేస్తే దానివల్ల వాళ్ళకు ఇంటర్నేషనల్ కమ్యూనిటీ ముందు వాళ్ళు దోషిగా నిలబడాల్సి వస్తుంది అనేటువంటి భయం కూడా పాకిస్తాన్కు ఉన్నట్టుంది. అందుకోసం వాళ్ళు స్టేట్మెంట్ మార్చుకొని ఇప్పుడు పొద్దున్న నుంచి మధ్యాహ్నం వరకు స్టేట్మెంట్ మార్చుకొని ప్రాబబ్లీ ఇంకా మళ్ళీ ఇంకోసారి చేస్తే అనేటువంటి దాని మీద వాళ్ళు రెస్పాండ్ అయినారు. చూడాలి ఇప్పుడు నెక్స్ట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మూవ్ బట్టి వాళ్ళ మూవ్ ఉంటది అనేది మనకు అర్థమవుతుంది. చూద్దాం ఏం చేస్తారనేది ఒక పాయింట్. బట్ ఏంటంటే నేను అనుకుంటున్నానంటే ఇప్పుడున్న పరిస్థితులలో చైనా కానీ ఈవెన్ అదర్వైజ్ ఎనీ అదర్ కంట్రీ, భారతదేశానికి వ్యతిరేకంగా అనిపించుకున్న కంట్రీ కూడా ఈ నిన్న జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ తోటి రియాక్ట్ అయ్యి వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. ఈవెన్ చైనా ట్వీట్ చేసిందని మీరు అంటున్నారు ఇప్పుడు చర్చలో, కానీ చైనా ట్వీట్ లో కూడా ఈ రోజు ప్రపంచం ఒక 30 ఏళ్ల కింద 40 ఏళ్ల కింద ప్రపంచం ఈ రోజు లేదు, 20 ఏళ్ల కింద ప్రపంచం కూడా ఈ రోజు లేదు. భారతదేశం యొక్క ఆర్థిక స్తోమత పెరుగుతున్నప్పుడు చైనాకు అది మార్కెట్ అవుతుంది. అంటే ఆర్థిక మనం కూడా పేదరికంలో పాకిస్తాన్ లాగా ఉంటే మనల్ని కూడా చైనా పట్టించుకోకపోతుండేమో, కానీ మన సమాజం యొక్క కొనుగోలు శక్తి బాగా పెరిగిన తర్వాత చైనా కూడా ఉంటే ఎనీ గుడ్స్ ఎనీ ప్రపంచంలో ఏ దేశమైనా కూడా అదే వస్తుంది. వాళ్ళు కొనడానికి శక్తి ఉన్నప్పుడు ఏదైనా ఒకటి వస్తువు ఉంటుంది. ఆ కొనేటువంటి క్రమంలో చైనా ప్రోడక్ట్ కూడా బాగా అమ్ముడుపోతుంది. ఎందుకంటే చైనాకి మనకి ట్రేడ్ డెఫిసిట్ అనేది చాలా ఎక్కువ. అమెరికాకు మనకు పెద్ద ట్రేడ్ డెఫిసిట్ తెలియదు, మనం అమ్మిందంతే మనం అంతా కొంటున్నాం. కానీ చైనాలో మనం అమ్ముతున్నది తక్కువ, కొంటున్నది ఎక్కువ. కాబట్టి అది మన చైనాకు మన వల్ల లాభం ఎక్కువ ఉంది, నష్టం తక్కువ ఉంది. అదే సపోజ్ అనుకుందాం చైనా గూడ్సే కనుక ఇండియన్స్ కనుక ఏదైనా ఏ క్షణంలో మేము కొనొద్దని కనుక స్లోగన్ ఇచ్చి కనుక ముందుకు పోతే చైనాలో ఉన్నటువంటి 50% ఇండస్ట్రీస్ మూతపడతాయి. ఇప్పుడు బెలుచిస్తాన్ టైప్ లో చైనాలో కూడా ఏమన్నా టియర్మన్ స్క్వేర్ వచ్చింది ఎప్పుడో ఒక కాలంలో, కానీ ఇప్పుడు కూడా వచ్చే ప్రమాదం ఉంది. ఆ ఇండస్ట్రీస్ మూతపడితే నిరుద్యోగం వాళ్ళకు కూడా సమస్యలు ఉన్నాయి. అందుకోసం నాకు తెలిసి, నాకు అర్థమైనంత వరకు ప్రత్యక్షంగా చైనా ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య జరుగుతున్నటువంటి టెన్షన్ లో వాళ్ళు డైరెక్ట్ గా వస్తారు అనుకోండి. వాళ్ళు యుద్ధం అంటూ జరిగితే ఇండైరెక్ట్ గా మిసైల్స్ ఇవ్వడము, టెక్నాలజీ ఇవ్వడము, లేకపోతే అమ్యునిషన్ ఇవ్వడము, లేకపోతే కొంత ఫైనాన్షియల్ సపోర్ట్ చేయడం ఇండైరెక్ట్ చేస్తారేమో. కానీ డైరెక్ట్ గా వాళ్ళు మేము కూడా వీఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ పాకిస్తాన్, మేము పాకిస్తాన్ మద్దతు నిలబడతామని మాత్రం అంటారని నేను అనుకోవట్లేదు. నాకున్న చిన్న అవగాహనతో అయితే పక్క. మిగతా సమస్యలు చాలా ఉంటాయి సౌత్ సీలో, అంటే చైనా సీలో ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, లేకపోతే బార్డర్ లో ఉన్నటువంటి టెన్షన్స్ కావచ్చు, ఇవన్నిటికి కూడా ఖచ్చితంగా చైనా ఈ రోజున భయపడుతుంది కూడా అదే. వాళ్ళ ఆర్థిక మూలాల మీద ప్రభావం పడుతున్నటువంటి ఉద్దేశంతో భారతదేశం వాళ్ళకు బెస్ట్ మార్కెట్. చైనా పాకిస్తాన్ లాగా పాకిస్తాన్ కూడా చైనా వస్తువులు కొంటోడే లేడు. ఎందుకంటే పాకిస్తాన్ దగ్గర ప్రజల దగ్గర పైసలు ఉంటాయి కదా వాడు వస్తువులు కొనడానికి. కుర్చీలు మన ఫైనాన్షియల్ సపోర్ట్ చైనా నుంచి ఎక్స్పెక్ట్ చేస్తే తప్ప కొన్ని లాభ పెడదాము అనేది ఏమి ఉండదులేండి, అది ఉండదు. ఎందుకంటే చైనా నుంచి మన ఉదాహరణకి ఫర్నిచర్ లాంటిదే ఎంత విపరీతంగా వస్తుంది మన దేశానికి. చైనా ఫర్నిచర్ అంటే మన దేశంలో ఒక్కొక్కరు చైనా నుంచి ఎలక్ట్రానిక్ వస్తువులు కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఈవెన్ ఫార్మాలో కూడా కొన్ని రేర్ ప్రొడక్ట్స్ ఇప్పటికి కూడా మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. కాబట్టి అది వాళ్ళకు బెస్ట్ ప్రొడక్షన్, అలా ప్రొడక్షన్ ఉంది, మనకు అవసరం ఉంది. చేసుకుంటున్నప్పుడు మన దగ్గర కొనుక్కున్నంత హై వాల్యూలో పాకిస్తాన్ కొనగలుగుతుందా? ఈవెన్ ఫర్ దట్ మ్యాటర్ బంగ్లాదేశ్ కూడా కొనలేదు. కాబట్టి చైనా ప్రత్యక్షంగా కానీ లేకపోతే ఇంకో రకంగా ఏ రకంగా కూడా చైనా పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితులు లేదు. ఇంకోటి ఏంటంటే ఈ రోజు జరిగినటువంటి సంఘటన బేసిస్ మీద, ఈ రోజు జరిగిన ఆపరేషన్ సింధూర్ బేసిస్ మీద చైనా వాళ్ళు పాకిస్తాన్ సపోర్ట్ చేసే పరిస్థితి లేదు. నాట్ ఓన్లీ చైనా, ప్రపంచంలో ఏ దేశం కూడా నిన్నటి ఆ రాత్రి ఆపరేషన్ సింధూర్ చూపించి పాకిస్తాన్ సపోర్ట్ చేసే అవకాశం అయితే లేదు. కాబట్టి లెట్ us వెయిట్. భారత ప్రభుత్వం మరొకసారి
ఇంకా ఇంకా మిగిలిన అని అంటున్నారు అజర్ మసూద్, ఇంకెవరైనా మిగిలినారేమో టెర్రరిస్టులు, ఇంకెక్కడైనా స్థావరాలు ఉన్నాయేమో. మిలిటరీ ఇంటెలిజెన్సీకి ఉండే సమాచారం మన దగ్గర ఉండదు, ఉన్నా మనం మాట్లాడుకోవడం కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళ యొక్క మిలిటరీ ఇంటెలిజెన్సీకి వచ్చేటువంటి సమాచారాన్ని బట్టి వాళ్ళు యాక్షన్ తీసుకుంటారు, డెసిషన్ తీసుకుంటారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. దాన్ని బట్టి లెటర్స్ వెయిట్. కానీ ఈ రోజే మనం యుద్ధం వచ్చేస్తుంది లేదా యుద్ధం రాదు అయిపోయింది. ఈ రోజు కాంగ్రెస్ లీడర్లు అంటున్నారు ఇది స్మాల్ టోకెన్ లాగా జరిగింది, ఇది కాదు అట్లా కాదు ఇట్లా అని అంటున్నారు. అది కూడా కరెక్ట్ కాదు. మొదలైంది ఈ రోజు, ఏం జరుగుతుందో తెలియదు. కాబట్టి ఇప్పుడే మనం టూ ఎర్లీ, మనం ఇప్పుడే తొందరపడ్డట్టుగా ఉంటుంది కామెంట్స్ చేయడం అనేది. చేయొద్దని మాత్రం నేను అప్పీల్ చేస్తాను. ఓకే. అండ్ పుల్లారావు గారు, ఇవాళ జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్ పైన మీ విశ్లేషణ. ఎట్ ద సేమ్ టైం ఒకటి పాకిస్తాన్ పదే పదే చెబుతుంది ఏంటంటే ఇక్కడ ఉగ్రస్థావరాలను మట్టుబెట్టారు, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ముఖ్యంగా మా భూభాగంలోకి చొరబడి దాడి చేశారు అనేదే చెప్పుకోగలుగుతోంది తప్ప ఆర్మీ సదుపాయాలపైన కానీ ప్రజలపైన కానీ ఎక్కడ దాడి చేసినట్టు చూపించుకోలేకపోతోంది. లేదు కూడా అక్కడ చూపించడానికి కూడా. ఇక్కడ బట్ మా భూభాగంలోకి వచ్చారు, మా భూభాగంలో దాడి చేశారు అనేది మాత్రమే చెప్పుకోగలుగుతుంది. ఇదేమైనా చెల్లే అవకాశం ఉందా అంతర్జాతీయంగా? తప్పకుండా అంతర్జాతీయ ఈవేళ పొజిషన్ ఏంటంటే బేసిక్గా చైనా సపోర్ట్ లేకపోతే పాకిస్తాన్ అసలు భారతదేశం ముందలు రాలేదు. చైనా చాలా సస్టైన్ చేస్తుంది పాకిస్తాన్. చైనా సస్టైన్ చేస్తుంది కాబట్టి 1962 చైనా మనతో యుద్ధం చేసింది. 1960లో ఇండస్ ఒప్పందం నెహ్రూ గారు అక్కడికి వెళ్ళి సంతకం పెట్టాడు. మంచి సంబంధాలు ఉంటాయి పాకిస్తాన్ భారతదేశానికి. ఆ మీకు మళ్ళీ ఎప్పుడైతే చైనా పాకిస్తాన్ కలిసారు 62 తర్వాత 65 పాకిస్తాన్ యుద్ధానికి వచ్చేసింది. సో అప్పటి నుంచి చైనా సపోర్ట్ చేస్తారు. చైనా ప్లేన్లు ఇచ్చారు, ఈ పిఓకే అన్ని చోట్ల బోర్డర్ రీఎన్ఫోర్స్మెంట్స్ అంతా వాళ్ళు చేస్తా వచ్చారు. చైనాకి పాకిస్తాన్ ఉండటం వల్ల భారతదేశం కంట్రోల్ చేస్తున్నారు చైనాకి. లేకపోతే చైనా 14-15 దేశాలతో తగు ఉన్నది. ఈ భారతదేశం మీద అప్పుడప్పుడు అటాక్ చేస్తుంది, అల్లరి చేస్తుందంటే పాకిస్తాన్ అతి ముఖ్యం చైనాకి. ఏం చేస్తా పాకిస్తాన్కి కూడా చైనా అతి ముఖ్యం. 2021 అమెరికన్స్ యూరోపియన్స్ గుడ్ బై చెప్పేశారు పాకిస్తాన్కి. ఎప్పుడైతే ఆఫ్ఘనిస్తాన్ వదిలేశారు ఇంకేం ఇంట్రెస్ట్ లేదు వాళ్ళు. ఇది ఒక పేద దేశం, దరిద్ర దేశం, అంతే, ఇంకేం లేదు. చైనా సస్టైన్ చేస్తుంది. చైనాకి కూడా పాకిస్తాన్ చాలా సార్లు చేస్తుంది. ఎంతో ప్లేస్ ఇచ్చింది పాకిస్తాన్ చైనాకి. భారతదేశం కామన్ ఏంటి వాళ్ళకి, మన మీద ఎనిమిది. చైనాకి పాకిస్తాన్తో మనకు ఇప్పుడు 75-80 సంవత్సరాలు ఎనిమిది జరుగుతుంది. డైలీ ఎనిమిది జరుగుతుంది. హిస్టరీలో ఫ్రాన్సు, జర్మనీ, తర్వాత 2000 సంవత్సరాల క్రితం కొన్ని దేశాలు ఇలా 100 సంవత్సరాలు యుద్ధాలు చేశారు. అలా జరుగుతుంది. పాకిస్తాన్ చైనాతో మనకు అలాగే ఉంటుంది. ఇది రేపు మాపు దుకాణం మూసేసేది కాదు. ఎందుకంటే చైనీస్ సిస్టమ్ అది. వాళ్ళు అంబాసిడర్ గారు ఉన్నారు, అందరూ ఉన్నారు, చెప్తారు వాళ్ళ పద్ధతి. సో ఈవేళ ఇన్సిడెంట్ మీద మీరు చెప్తున్నారు కాబట్టి తప్పకుండా పాకిస్తాన్ రిస్ట్రైన్ చేసుకుంటుంది చైనా. మన పరిస్థితి బాగోలేదు, యుద్ధాలు వద్దు. వెస్ట్ అమెరికా సపోర్ట్ ఉండదు, యూరోప్ సపోర్ట్ ఉండదు, రష్యా సపోర్ట్ ఉండదు, అన్నీ కలిసి వచ్చినాయి భారతదేశానికి. తగ్గిపోయారు కొంతవరకు. కానీ వాళ్ళు రెస్పాన్స్ ఇస్తారు అనుకున్నాను పాకిస్తాన్, కానీ ఇవ్వలేదు. ఇప్పటి వరకు రెస్పాన్స్ ఇస్తారు అనుకున్నాను, కానీ వాళ్ళకి డిస్క్రిషన్ ఇస్ ద బెటర్ పార్ట్ ఆఫ్ వేలర్ అంటారు. అంటే కొంచెం తెలివితేటలుగా తప్పించుకోవటం మంచిది. ఒకసారి 2 అడుగులు వెనక్కి ఇటు బెటర్ అది చేశారు. కానీ ఇది కొన్ని రోజుల తర్వాత మళ్ళీ రివైవ్ చేస్తా, తప్పదు. ఏదో పెద్ద చేంజెస్ వస్తాయి. ఈ బ్యాక్గ్రౌండ్లో నేను ఆలోచించేది ఒక పెద్ద డెవలప్మెంట్. సరే 1947 మనం వెళ్ళిపోయాక న్యాచురల్గా నీరు వెళ్ళిపోయింది ఇండస్ వాటర్. అది 60లో ఫార్మలైజ్ చేశాం, అగ్రిమెంట్కి వచ్చాం. మీకు 3 నదులు, మాకు 3 నదులు. పాకిస్తాన్లో మన నరేంద్ర మోడీ గారు చేసింది ఏప్రిల్ 23ని అనౌన్స్ చేసి ఇండస్ ఒప్పందం పోయిందన్నప్పటికీ పాకిస్తాన్లో 25 కోట్ల మందికి నిద్రలు వేశారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇన్ని సంవత్సరాలు భారతదేశం నుంచి నీరు వస్తుంది, అది ఎక్కడో ఆకాశం నుంచి రావట్లేదు, లేకపోతే మన్సరోవర్ చెరువు నుంచి రావట్లేదు, భారతదేశం నుంచి వస్తుందని ఆ 25 కోట్ల మందికి తెలుసుకున్నారు. అలాగే మన 145 కోట్లలో ఏదో డిప్లొమాట్స్, గవర్నమెంట్ సర్వీస్, కొంతమంది మీడియా స్కాలర్స్ తప్ప మిగతా కూడా కూడా తెలియదు కదా కామన్ మ్యాన్కి. మన నీరు మీద పాకిస్తాన్ సస్టైన్ అవుతుంది. మనం ఇప్పుడు వరకు మూయలేదు. వాళ్ళు అయితే ఎప్పుడో మూసేది, చైనా అయితే ఎప్పుడో మూసేది.
సో అది పెద్ద ఇంపాక్ట్ పాకిస్తాన్లో వచ్చిందని నేను అనుకుంటున్నా. వాళ్ళ స్టేట్మెంట్స్ కూడా బాంబులు వేసేస్తాం, ఇది చేస్తాం, రక్తం తయారు, ఇవన్నీ షాక్ అయిపోయారు. అది ఒక పెద్ద వెపన్గా చేయాలి. అంటే మనకు థియరీ ఏమిటంటే బ్రహ్మాస్త్రం ఉన్నదైతే నేను చంపేస్తాను అని కాదు, అది స్లోగా వాడాలి. పాకిస్తాన్కి ఆ వాటర్ అది మెల్లిగా, అంటే ఒకసారి టైంలో కట్టలేదు, 1% పనిష్మెంట్గా తగ్గిస్తా పోవాలి. పాకిస్తాన్కి ఇండస్ ఇంపాక్ట్, ఇండస్ జలాలు ఇంపాక్ట్ చాలా పెద్దగా సైకాలజీ అయితే మనం ఈ ఒప్పందాన్ని రద్దు చేయడం వల్ల పాకిస్తాన్ ఎఫెక్ట్ అయింది. అట్ ద సేమ్ టైం సిమ్లా ఒప్పందం పాకిస్తాన్ రద్దు చేసినటువంటి క్రమంలో తన నెత్తి మీద తనే చేయబెట్టుకుంది అనుకోవచ్చా? అది రద్దు చేసిన తర్వాత ఒకవైపు కవ్వింపు చర్యలకు పాల్పడ్డాం. సో వాళ్ళే రద్దు చేసిన తర్వాత, వాళ్ళు కవ్వింపు చర్యలకు పాల్పడ్డ తర్వాత రద్దు చేశారుగా, వచ్చి కొట్టుకోండి అన్నట్టుగా చేసుకుంది పాకిస్తాన్. నా అండర్స్టాండింగ్ ప్రకారంగా సిమ్లా వాళ్ళు ఒప్పుకోలేదు. ఏదో ఆ రోజు ఒప్పుకున్నారు కానీ తర్వాత ఇంప్లిమెంట్ చేయలేదు కదా. లైన్ ఆఫ్ కంట్రోల్ ఒప్పుకున్నది చేయలేదు కదా, వాళ్ళు ఒప్పుకోవట్లేదు కదా. ఇంటర్నేషనల్ బార్డర్ గా చేద్దాం, గొడవలు వదిలేస్తే వాళ్ళు చేయట్లేదు కదా. వాళ్ళు ఇంకా ఆశిస్తున్నారు కదా మొత్తం కాశ్మీర్ అంతా తీసుకోవాలని. సో వాళ్ళు సస్పెండ్ చేయడం దాంట్లో పెద్ద ఎక్సెప్ట్ టోకనిజం అంతే కానీ అది దాంట్లో లేదు. మన చేతిలో ఇండస్ వాటర్స్ ఒక పెద్ద ఇంపాక్ట్ ఏవైతే పెరుగుతారు. ఎవరు వెళ్ళి మీరు రేపు ఆఫ్ చేసేటానికి శక్తి లేదు, ఆఫ్ చేయమని చెప్పట్లేదు. స్లోగా టెక్నాలజీ దగ్గరికి వెళ్తే 1 yearలో డైవర్ట్ చేసే వాటర్ స్టోర్ చేయకపోయినా టనలింగ్ ద్వారా అంతా చేయక్కర్లేదు. కొద్దిగా 5% తగ్గించిన, 2% తగ్గించిన పెద్ద ఇంపాక్ట్. సైకాలజీ చూసుకోండి పాకిస్తాన్కి, వాళ్ళకి మనకు కూడా అందరికీ ఆశ్చర్యపోయారు కదా, ఎందుకు వెపనైజ్ చేయలేదు, ఇది వాడలేదు. అది పెద్ద ఇంపాక్ట్ అనుకుంటుంది. ఎందుకంటే టెర్రరిస్టు వాళ్ళు అప్పుడే ఆఫ్ చేస్తారా? పాకిస్తాన్ ఆఫ్ చేయరు. ఆల్రెడీ మన దేశంలో 50 మందో 100 మందో 200 మంది టెర్రరిస్ట్ ఆల్రెడీ ఉన్నారు ఇక్కడ. వాళ్ళకి సిగ్నల్స్ తీస్తే గొడవ చేయటాను. అది అప్పుడే తగ్గుతుందా యుద్ధం? అయితే చైనా తగ్గిపోతే పాకిస్తాన్ తగ్గుతుంది. నాకు చైనాతో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ హిస్టరీ, వాళ్ళ మెమరీ, ఇన్స్టిట్యూషనల్ మెమరీ, విశేషంగా 100 సంవత్సరాల నుంచి ఉన్న మెమరీ. 1947 ఎప్పుడు వాళ్ళు కొత్త గవర్నమెంట్, కమ్యూనిస్ట్ గవర్నమెంట్ వచ్చినా పాత సిస్టమ్ మీద నడుస్తున్నారు, పాత స్టైల్లోనే నడుస్తున్నారు. ఎంపరర్ షీ జిన్పింగ్ ఇవాళ, ఆ రోజు ఇంకో ఎంపరర్ ఉండేవాడు, వాడు ఏం చేస్తున్నాడో ఎవరికి తెలియదు. ఆ రహస్యం, ఈ రహస్యం, ఆ సీక్రెసీ, ఆ అన్క్వశ్చనింగ్ అథారిటీ వాళ్ళ సమ్రాట్కి ఎలాగ ఉన్నదో ఈయనకి ఎలాగ ఉన్నది. సో చైనీస్ తగ్గిస్తారా? ఎప్పుడు తగ్గిస్తారు సపోర్ట్ పాకిస్తాన్కి? అప్పటి వరకు నేను అనుకున్నా పాకిస్తాన్ మనకి ప్రాబ్లం. అఫ్ కోర్స్ తర్వాత డెవలప్మెంట్స్ అవ్వచ్చు, ఏ చూస్తాను వెళ్ళిపోవచ్చు. లాస్ట్ పాయింట్ అందరూ ఆలోచించవలసింది, 1971లో బంగ్లాదేశ్ వచ్చేసింది, పెద్ద సాధించేమన్నారు, మనం అందరం ఆనందపడ్డాం స్కూల్స్లో, కాలేజెస్లో. కానీ ఈవేళ అదొక టెరబుల్ మిస్టేక్ అనిపిస్తుంది నాకు. బంగ్లాదేశ్ను విడదీయటం అలా పాకిస్తాన్తో వదిలేస్తే ఏమైపోతుంది? పాకిస్తాన్తో ఉండదు. పాకిస్తాన్ కాశ్మీర్ కంటే ఎక్కువ ట్రబుల్ చేస్తాం. వాళ్ళ తలనొప్పిని తీసి మన తలనొప్పి అలాగే తీసి ఇంకో తలనొప్పి కొనుక్కున్నాం. కృతజ్ఞత లేని వాళ్ళు 1971 దేశం వేరు. ఇప్పటికీ ఉన్న 55 సంవత్సరాలు 30 సంవత్సరాలు మిలిటరీ డిక్టేటర్షిప్ చేసుకున్నారు. ప్రతి నాయకుడిని బలేసారు, ప్రతి నాయకుడిని జైల్లో పెట్టాడు, ప్రతి నాయకుడు, ఒక్క నాయకుడు కూడా ఫ్రీగా బయటికి రాలేదు అక్కడ. అలాంటి దేశాన్ని మనం క్రియేట్ చేశాం. అది నేను అనుకుంటున్నా, ప్రయత్నం క్రిటిసైజ్ చేయొచ్చు, అదొక టెరబుల్ మిస్టేక్ చేసి పాకిస్తాన్కి సాయం చేశాం. అది కూడా మనం పరిణామాలు అనేది ఇవాళ చేసేది తర్వాత 50 సంవత్సరాల తర్వాత మన గ్యాప్ వస్తుంది. బంగ్లాదేశ్ ఎప్పుడు మన ఫాస్ట్ ఫ్రెండ్ కాదు. అనవసరంగా తీసుకొచ్చాం, అనవసరంగా పెట్టాం, హిస్టరీ మర్చిపోయాం. అది సింపుల్గా ఏదో వెళ్ళదీసాం, వెళ్ళిపోయారు, రెక్కలు అనుకున్నాం. ఈవేళ అది కూడా మనకి బ్యాక్ ఫైర్ అవ్వండి. సో కేర్ఫుల్గా స్టెప్స్ స్లోగా చేస్తే బెటర్ ఏమో. జగన్మోహన్ సార్ వినిపిస్తుందా? వినిపిస్తోంది. అయితే ఇవాళ మధ్యాహ్నం పాకిస్తాన్ మంత్రి, రక్షణ శాఖ మంత్రి చేసినటువంటి ప్రకటన అంటే మళ్ళీ ఖచ్చితంగా ఆపరేషన్స్ ఇక్కడితో ముగిస్తే ఓకే, లేదంటే మేము మమ్మల్ని కాపాడుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మేము దాడి చేస్తాం, ప్రతి దాడి గట్టిగా ఉంటుందని చెప్పినటువంటి క్రమంలో సో ఇప్పుడైతే ఎటువంటి ప్రత్యక్ష చర్యకైతే పూనుకునేటువంటి అవకాశం లేదు అనేది తెలుస్తోంది. ఎట్ ద సేమ్ టైం మరోవైపు మసూద్ రాసినటువంటి లేఖ ఏదైతే ఉందో అది కాస్త భయపెడుతోంది. ఎందుకంటే ఉగ్ర చర్యకు అటెంప్ట్ చేసేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి.
దేశంలో ఇప్పటికీ ఎంతో మంది ధ్రువపత్రాలు లేకుండా ఇండియాలో నక్కి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎటువంటి ఎలర్ట్ మనం ఉండాల్సినటువంటి, ఎంతగా ఎలర్ట్ అవ్వాల్సినటువంటి అవసరం మీకు కనిపిస్తోంది? చాలా చాలా క్రిటికల్ ఎలిమెంట్ అండి. ఇఫ్ యు సీ categorically civil defense and a whole concept has been revived well before we took this action. ఇవాళ సాయంత్రం సెలెక్టెడ్ సిటీస్ లో చేశారు, అలాగే దేశం మొత్తం చేయాల్సిన అవసరం ఎలాగో ఉంది. అండ్ ఆటోమేటిక్ గా ఆర్గానిక్లీ ఇట్ విల్ హ్యాపెన్. ఎందుకు అంటే మనకి వీ హ్యావ్ అ హిస్టారికల్ ప్రాబ్లమ్ హియర్ వేర్ we do not know ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ లో ఎన్ని స్లీపర్ సెల్స్ ఉన్నాయి, ఎంతమంది. మీరు నోటీస్ చేశారు ఇమీడియట్లీ ఆఫ్టర్ 22nd, విదిన్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యూ అవర్స్ ఎంటైర్ నేషన్ లో మోస్ట్ స్టేట్ గవర్నమెంట్స్ కుడ్ ఐడెంటిఫై ఇన్ థౌజండ్స్ Pakistani citizens who are here and who are not supposed to be here, Bangladeshi citizens who are here who are not supposed to be here, Rohingya refugees who are here who are not supposed to be here. Kontamandi with valid documents, kontamandi with, most of them without valid documents or overstayed documents, or the blatantly being here, entering into our police system, entering into our all critical elements. So ee నేపథ్యంలో మనం చాలా చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే 100% ఉందండి. ఒకటి. రెండోది, ఎందుకు వాళ్ళ డిఫెన్స్ మినిస్టర్ స్టేట్మెంట్ లో అంత చేంజ్ వచ్చింది మనం నోటీస్ చేస్తే, ఇఫ్ యూ కెన్ కంబైన్ ఇట్ విత్ అవర్ బ్రీఫింగ్ బై ద MEA యాజ్ వెల్ యాజ్ ద ఫ్రమ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, కేటగారికలీ మనం తీసుకున్న యాక్షన్ ఇట్ ఈస్ విత్ ఇన్ ద పర్వ్యూ ఆఫ్ UN సెక్యూరిటీ కౌన్సిల్ రెజల్యూషన్ యాజ్ వెల్ యాజ్ యునైటెడ్ నేషన్స్ రెజల్యూషన్స్. మనం చేసింది, we have gone after the perpetrators, their supporters, their financiers, their backers, and their ecosystem. So all these 5 elements have already been covered. And why did we take action? Because for so many days, in spite of knowing that there has been a terrorist act massacre within India, where the roots have come from Pakistan, Pakistan has done nothing. Pakistan చేసింది ఏంటి మనం చూస్తే, but for encouraging them and talking about them, they did nothing to prevent it. What was the preventive action? They have taken nothing. In that na ambassador garu kuda, ambassador Vinod garu చాలా క్లియర్ గా చెప్పారు, we made sure we did not hit any civilian or military target. Once again, categorical action mandi, pinpoint accuracy, perfection in executing the task, అన్ని అచీవ్ చేసాం మనం. వాళ్ళు చేయగలిగింది ఏంటి, వాళ్ళు ఇన్లాండ్ వాటర్ ట్రీటీ సస్పెండ్ చేసినప్పుడు we will take it as a act of war అని చెప్పి మనం చేయక ముందే అన్నారు. చేశారా? they could not do anything, because అది కూడా మనకి కొంత హక్కు ఉంది కాబట్టి మనం చేయగలిగాము. ఇప్పుడు వాళ్ళు ఏ యాక్షన్ తీసుకున్నా సరే, రిటాలియేటరీ యాక్షన్ తీసుకోవాలని, మన దగ్గర టెర్రరిస్ట్ క్యాంప్స్ ఉన్నాయా? లేవు. there is nothing. Where they can only come and hit a military target, they can hit our logistical chains, they can hit civilian population. అనేది మనం నిజంగా చూసుకుంటే, they have been doing it from the 22nd itself. వాళ్ళు సీజ్ ఫైర్ వైలేషన్స్ క్లియర్ గా చేస్తూ, ముందు స్మాల్ ఆర్మ్స్ ఫైర్ తో చేశారు, దాని తర్వాత మోటార్స్ యూజ్ చేశారు, ఇప్పుడు హెవీ ఆర్టిలరీ యూజ్ చేస్తున్నారు. దాంతో మనకి ఆల్రెడీ వీఆర్ సస్టైనింగ్ డ్యామేజ్ ఆన్ అవర్ సివిలియన్స్. Where now we have every moral right to actually take an action. Aina sare we are maintaining absolute balance. One thing was very I don't know, I'm sure diplomacy, no, I'm not really a trained person. Ambassador Vinod garu cheptaru, today the Prime Minister came to address the nation, but what did he talk about? Absolutely nothing about Operation Sindoor. He talked about Viksit Bharat, he talked about satellites, he talked about our space program, he talked about Make in India. Yes. All elements which talk about a completely different perspective and different focus. Why? I'm sure Ambassador Vinod garu will have much more to say on this, but I think all of us should understand this. The focus is being taken away from war
very, very swiftly within a day, within a few hours, not even a day, 24 hours కూడా అవ్వలేదు కదా. అవును. ఈ ఆస్పెక్ట్ లో మనం చేసేది ఏంటి అనేది ఐ థింక్ ఇస్ గోయింగ్ టు బి ఎ మిస్టరీ టిల్ వి డూ ఇట్. వాళ్ళ సైడ్ నుంచి ఏం చేస్తారనేది at what best can they do. బట్ ఇప్పుడు మసూద్ రాసినటువంటి లేఖతో భయపడాల్సినటువంటి అవసరం ఉన్నా కూడా ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు పహల్గామ్ జరిగిన తర్వాత ప్రతిచర్య మన ఆపరేషన్ సింధూర్ చేసిన తర్వాత అటువంటి ఏ అటెంప్ట్ జరిగినా కూడా ప్రపంచ దేశాల ముందు ఇక్కడ క్లియర్ కట్గా ఇప్పటికైనా ఏదో చిన్నగా సింపతి ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. కానీ ఇకపై ఆ చర్య చేస్తే మేబీ పాకిస్తాన్కి మరింత గడ్డు పరిస్థితి ఎదురయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. మీరేమంటారు జగన్మోహన్ సార్? Absolutely, Andy. I'm with you. See, the world has identified Pakistan as a rogue nation. The world has agreed and taken various steps identifying it as a terrorist sponsoring state, whether it is FATF or such other activities, which have clearly demonstrate chesaru ante Pakistani economy is crippled completely. Today they cannot get loans. Once upon a time they could expect unlimited financial support. So-called the last 30 years low, whatever they say that they helped America gani, United Kingdom gani, 2-3 specific names have been taken by their defense minister, saying that we did it for their money. But that scenario does not exist today. Ambassador garu cheppinattu, Pullarao garu cheppinattu, China is there to support them for very specific reasons. Vallaku kuda they have no love for Pakistan as such. One is they want access to a warm water port through their land route, straight cutting across into Gwadar port, cutting across the entire Pakistani landmass. But unfortunately for them, today Balochistan does not want to be a part of Pakistan. Everything is going through Balochistan. So how is it going to happen? So similarly, Afghanistan border law, the Taliban has become very strong. వీళ్ళు పెంచి పోషించిన ఫోర్సెస్. ఒక మాట చెప్పుకుంటే అసలు ఆఫ్ఘనిస్తాన్తోనే ఎక్కువగా తలనొప్పి వాళ్ళపైన ఫోకస్ పెట్టాల్సింది ఎదుగుతున్న దేశం మీద పెట్టి ఇంకా దిగజారుడు రాజకీయాలు పాకిస్తాన్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఓకే, ఒక్కసారి వినోద్ గారి వర్షన్ తీసుకుందాం. వినోద్ గారు, ఒకవైపు అంటే ఈ చర్య తీసుకునే కన్నా ముందు, ప్లాన్ అండ్ ఎగ్జిక్యూషన్ కన్నా ముందు వివిధ దేశాల దగ్గర మన వాణి వినిపించడంలో, వివిధ దేశాలను మనకు సపోర్ట్గా తెచ్చుకునేటువంటి క్రమంలో భారత్ సక్సెస్ అయింది. అవును, ఇప్పుడు అదే 22 ఏప్రిల్ నాడు జరిగిన ఇన్సిడెంట్ తర్వాత ఇమ్మీడియట్గా ఎమోషనల్గా నీజర్క్ యాక్షన్ తీసుకోకుండా కూల్ మైండ్ తోటి క్యాబినెట్, మన ప్రైమ్ మినిస్టర్, తర్వాత డిఫెన్స్ మినిస్టర్, మిగతా అంతా క్యాబినెట్ అంతా కూర్చొని, ఇంతకుముందు మనం చూసినట్టు ఊరి తర్వాత ఈ బాలాకోట్, ఇది పుల్వామా, ఇవన్నీ చూసినాం. మనం పోయి ఒక యాక్షన్ తీసుకున్నాం, బాంబులు వేసాము, ఏదో వచ్చాము, ఇవన్నీ. దానివల్ల మనకు లాంగ్ టర్మ్లో మనం అనుకున్న గోల్ అచీవ్ అయితే కాలేదు. ఎందుకంటే అగైన్ దే హ్యావ్ బికమ్ యాక్టివ్, అంటే ఇవన్నీ చేస్తున్నారు కాబట్టి. సో ఈసారి మాత్రం ఆచితూసి ఏం చేయాలనేది చూసి మల్టీ ప్రాంగ్డ్ అప్రోచ్ పెట్టారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే పాకిస్తాన్ను ఇంటర్నేషనల్గా ఐసోలేట్ చేయాలి. దానికి వెంటనే మన ఫారెన్ మినిస్ట్రీ రంగంలోకి దిగి ఇంపార్టెంట్ కంట్రీస్ అంబాసిడర్ అందరిని పిలిచి వాళ్ళకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చాలామంది వరకు కన్విన్స్ అయ్యారు. కానీ కొంతమంది ఏంటంటే ఇండియా ఏదో దే ఆర్ మేకింగ్ ఏ కేస్ ఫర్ వార్ అది ఇదని కొంతమంది కామెంట్ చేశారు. బట్ వెరీ లెస్, మెజారిటీ అంతా అగ్రి అయ్యారు. అది ఒకటి, అంటే ఇంటర్నేషనల్గా అలా చేయటం అనేది. ఇప్పుడు ఏంటంటే పాకిస్తాను యుఎన్ఎస్సిలో మెంబర్, తర్వాత చైనా సపోర్ట్ ఉంటుంది. సో దానివల్ల ఈ ఇష్యూను ఇంటర్నేషనల్ చేద్దామని యుఎన్ఎస్సిలో కూడా మొన్ననే అప్రోచ్ అయ్యారు. నిన్న వచ్చిన ఏదైతే ఈ స్టేట్మెంట్ చూస్తే వాళ్ళకి ఆ సపోర్ట్ కూడా దొరకలేదు. యుఎన్ఎస్సిలోనే యాక్చువల్గా నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ పాకిస్తాన్ మీద వచ్చేసినాయి. కాకపోతే మేము అనుకున్న గోల్ సాధించామని బయట వచ్చి వాళ్ళ డొమెస్టిక్గా స్టేట్మెంట్లు ఇచ్చుకున్నారు, కానీ అక్కడ కూడా సపోర్ట్ రాలేదు. అంటే ఇంటర్నేషనల్గా మనం సక్సెస్ అయ్యాము ఏమని, పాకిస్తాన్ ఈజ్ ఎ రోగ్ స్టేటు అని ఐసోలేట్ చేయటం వల్ల. అంతేకాకుండా ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ పోతే, ఫైనాన్షియల్గా పోతే ఏమవుతుందంటే ఐఎంఎఫ్కి చెప్పాం
లోన్స్ ఇవ్వద్దు, ఇలా చేయొద్దు, ఎందుకంటే మళ్ళీ తర్వాత ఏది యాక్షన్ మన ఏది ఫైనాన్షియల్ యాక్షన్ అండ్ టాస్క్ ఫోర్స్ ఏదైతే ఉందో దాంట్లో కూడా వీళ్ళని గ్రే లిస్ట్లో పెట్టేటట్టు మాట్లాడాం. ఏడీబీ బ్యాంక్ అయితే వినోద్ సార్ ఇక్కడ ఒక డౌట్, అంటే పాకిస్తాన్ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి ఏ విధంగా ఉందో చూస్తాము, వివిధ దేశాల దగ్గర ఎటువంటి సిచ్యువేషన్ ఉందో మనం చూస్తూ ఉన్నాము. అండ్ ఒక విధంగా చెప్పాలంటే పాకిస్తాన్కి రాజకీయంగా కావచ్చు, ఆర్థికంగా కావచ్చు ఎంత అనిశ్చితి, అస్థిరత అనేది క్లియర్గా కనిపిస్తోంది. అండ్ ఇప్పటి వరకు ఉన్న లెక్క చూస్తే వాళ్ళు ఏ రూల్స్ పాటిస్తున్నారని, ఏం చేస్తున్నారని, తీసుకుంది ఎలా గడుతున్నారు, 20 సార్లు అప్పు తెచ్చుకున్నారు IMF నుంచి. అండ్ చైనా నుంచి కూడా ఫుల్ ఆఫ్ సపోర్ట్ కనిపిస్తోంది అని అంటే ఓకే, బట్ మిగతా దేశాల నుంచి కూడా వస్తున్నటువంటి నిధులు చూడొచ్చు, అంతర్జాతీయంగా వస్తున్న నిధులు, అంటే వాళ్ళ మెయింటెనెన్స్ దీన్నంతా ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు వాళ్ళు? ఇప్పుడు అంటే ఎక్కువ కంట్రీస్ ఎక్కడి నుంచి చాలా వరకు అంటే అఫ్కోర్స్ యుఎస్ ఒకప్పుడు అయితే, ఇప్పుడు మన జగన్మోహన్ గారు ఏంటంటే అన్నారు కదా, ఇది ఆఫ్ఘనిస్తాన్ ఈ తాలిబాన్స్ ఉన్నంతకాలం అదొక ట్రంప్ కార్డ్ లెక్క పాకిస్తాన్ ఉపయోగించుకునేది, బోల్డంత హెల్ప్ తీసుకున్నది. కానీ ఇప్పుడు పరిస్థితి అలా లేదు, దే ఆల్సో కట్ డౌన్. అందుకనే కదా ఇప్పుడు వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉంది. వాళ్ళ ఫారెన్ ఎక్స్చేంజ్ రిజర్వ్స్ ఎంత ఉన్నాయి, 2 వీక్స్ కంటే ఎక్కువ సస్టైన్ కాలేని పరిస్థితిలో ఉంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు సౌదీ వాళ్ళ ఆ యాంగిల్ సౌదీ అరేబియా ఫైనాన్స్కి హెల్ప్ చేస్తుంది అనేది ఉండేది. అది కూడా మన ప్రైమ్ మినిస్టర్ విజిట్ కట్ చేసుకొని రావటం వల్ల వాళ్ళు కూడా అన్హ్యాపీగానే ఉన్నారు. చైనా ఒక్కటే సపోర్టింగ్. చైనా ఎందుకు సపోర్ట్ చేస్తుంది? సెల్ఫ్ ఇంట్రెస్ట్. ఇప్పుడు చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ అని పెట్టేసి సిపెక్ పెట్టేసుకున్నారు. తర్వాత ఇప్పుడు బెలూచిస్తాన్లో ఉన్నటువంటి మినరల్ రిసోర్సెస్ అన్ని చైనా పడ్డది కాబట్టి ఆల్రెడీ బెలూచిస్తాన్ BLA వాళ్ళంతా పాకిస్తాన్ ఆర్మీ గో బ్యాక్, చైనీస్ ఆర్మీ గో బ్యాక్, వాళ్ళ సోల్జర్సే ఉండకూడదని ఆల్రెడీ స్టార్ట్ చేసిండ్రు. సో అది సెల్ఫ్ ఇంట్రెస్ట్ కాబట్టి ఆ పాకిస్తాన్కు సపోర్ట్ చేస్తున్నారు. అది ఆ యాంగిల్లోనే కాకుండా ఇండియాను కంటైన్ చేయాలంటే ఇండైరెక్ట్గా పాకిస్తాన్ ఉపయోగించుకుంటుంది. అది కూడా ఉన్నది కాబట్టి పాకిస్తాన్ ఎగురుతూ ఉన్నది. ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు చైనా మన స్టేట్మెంట్ చూస్తే దే కండెమ్ వాట్ ఎవర్ సచ్ యాక్టివిటీస్ అయ్యి అన్న తర్వాత నెక్స్ట్ 3 డేస్లోనే మళ్ళీ ప్లేట్ మార్చిపోయి తర్వాత ఏమంటారంటే ఇండియా షుడ్ ప్రొవైడ్ క్రెడిబుల్ ఎవిడెన్స్ ఆఫ్ ఇన్వాల్వ్మెంట్ పాకిస్తాన్ అనేది అదొకటి మొదలుపెట్టు. ఈరోజు స్టేట్మెంట్ చూస్తే పాకిస్తాన్ కనుక ఏది వాళ్ళ టెరిటోరియల్ ఇంటిగ్రిటీకి, సావనిటీకి ఏమన్నా దెబ్బ తగిలినట్టయితే మేము వాళ్ళకి అండగా నిలుస్తాం అని అంటే వాళ్ళు చూడండి ఎలా మారిపోతున్నదో. సో ఆ సపోర్ట్ ఉన్నది కాబట్టి పాకిస్తాన్ ఇలా చేస్తుంది. కానీ పాకిస్తాన్ను మనం ఐసోలేట్ చేయగలిగాము ఇంటర్నేషనల్గా. యూఎన్లో కూడా అది మెంబర్ అయినా కూడా వాళ్ళ అంటే అనుకున్నది ఏమి సాధించలేకపోయారు, అక్కడ కూడా ఐసోలేట్ అయిపోయారు. సో అదే కాకుండా ఎకనామికల్గా కూడా వేరియస్ స్టెప్స్ తీసుకున్నాయి. ఈవిండస్ వాటర్ అబయన్స్లు పెట్టామనుకో అదే చాలా ఎఫెక్ట్ అవుతూనే ఉంది, వాళ్ళకు కూడా తెలుసు. సో తర్వాత ఈ ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఇది లోన్లు ఇచ్చే అవి కూడా బంద్ చేస్తున్నాయి అవి ఇప్పుడు. సో ఇటువంటి అన్ని యాక్టివిటీస్ జరిగినాయి కాబట్టి వాళ్ళకి అర్థం అవుతున్నది. అంతకుముందేమో ఏది గంభీరమైన స్టేట్మెంట్లు ఇచ్చి మేము ఇది చేస్తాం మా దగ్గర. ఇప్పుడు న్యూక్లియర్ ఆర్మ్స్ ఉన్నాయని బ్లాక్మెయిల్ చేయటం తప్ప వాళ్ళు న్యూక్లియర్ బాంబులు వేసి మనం ఏదో ఇండియా మీద ఇది చేస్తామనేది అయితే అది జరిగే పద్ధతి కాదు. ఒకవేళ జరిగితే అసలు పాకిస్తానే ఉండదు, ఈ గ్లోబ్ మీదనే ఉండదు, అది వాళ్ళకి తెలుసు. అందుకనే ఆ రిటోరిక్ ఏమవుతుంది అంటే డొమెస్టిక్ కన్జంప్షన్. మీరు ఆ లాల్ బజార్ ఏదో ఉంది కదా మన మాస్క్లో, అంటే ఇటువంటి ఆందోళన, ఇటువంటి దాడులు, ఇటువంటి ప్రతిచర్యలు, ఉగ్రదాడులు జరిగిన ప్రతిసారి కూడా అధికార మార్పులు అనేది మనం పాకిస్తాన్లో చూస్తున్నటువంటి క్రమంలో నెక్స్ట్ ఏ విధంగా ఉండే అవకాశం ఉంది ఏంటి అన్న దానిపై మనం పాకిస్తాన్లో చూస్తున్నాం. అక్కడ ప్రజాస్వామ్య ప్రభుత్వం అనేది లేదు, ఇక మున్ముందు ఉంటుందో కూడా మనం చెప్పలేము. అక్కడ ఆర్మీ, ప్రభుత్వం, ఈ రెండింటి ఈక్వేషన్లు ఇస్తే ఆర్మీకి నచ్చకపోతే అది ప్రభుత్వమే కాదు అన్న విధంగా ఉంటుంది. అందుకే మేబీ 2 ప్రకటనలు కూడా ఆర్మీ జనరల్ ఇచ్చినటువంటి ప్రకటన ఒక విధంగా ఉంటుంది, అక్కడ రక్షణ శాఖ మంత్రి ఇచ్చినటువంటి ప్రకటనలు మరో విధంగా ఉంటున్నటువంటి క్రమం మనం చూస్తుంటాం. అయితే ఇటువంటి దాడులు భారత్ అండ్ పాకిస్తాన్ మధ్య ఎప్పుడైతే ఉద్రిక్త పరిస్థితులు వస్తాయో, అందరూ చర్చించుకుంటే క్రమం వస్తుందో, ప్రపంచ దేశాలు చూసేటువంటి అవకాశం ఉంటుందో, ఆ టైంలో అధికార మార్పు పదే కనిపిస్తున్నటువంటి క్రమం మనకు కనిపిస్తుంది. అండ్ ఇప్పుడు ఆర్మీ స్టెప్ అక్కడ ఎలా ఉండే ఛాన్సెస్ మీకు అనిపిస్తున్నాయి? మేడం నేను ఊహిస్తున్నా మేడం, అది ఎంతవరకు కరెక్ట్ అనేది నేను పెద్దలు చాలా మంది ఉన్నారు, పెద్దలు చెప్తారు, కానీ నేను ఊహిస్తున్నది ఏంటంటే ఒకప్పుడు మీరు ఒక 10 ఏళ్ల కింద 15 ఏళ్ల కింద మీరు అన్నట్టుగా ఆ సిచ్యువేషన్ కనపడింది, ఆ సినారియో ఉండేది ఎప్పుడు అంటే ఇటువంటి సంఘటన జరిగినప్పుడు ఆర్మీ రివోల్ట్ కావడం, రూలింగ్ సిస్టమ్ లో అంటే వ్యవస్థలు, అధికారంలో వ్యవస్థను రద్దు చేసి పడేసి ఆర్మీ టేక్ ఓవర్ చేసుకోవడం చాలా సందర్భాలు జరిగింది. కానీ ఇప్పుడు
ప్రజల నుంచి అటువంటి రివోల్ట్ వస్తలేదు మేడం. ప్రజల నుంచి కనుక స్పందన రాకుండా, ప్రజల డిమాండ్ కనుక లేకుండా ఉంటే ఆర్మీ కూడా ఏం చేయలేదు, గవర్నమెంట్ కూడా ఏం చేయలేదు మేడం. ఇప్పుడు Yes, ఆర్మీ ఈ మీద మాటతో ఒత్తిడి కూడా మాత్రం లేదు. మీతో ఏకీభవించొచ్చు. ఈ మధ్య కాలంలో పాకిస్తాన్ పౌరులు మాట్లాడుతున్నటువంటి విషయాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నటువంటి క్రమంలో మీతో ఏకీభవిస్తున్నా. నేను అందుకోసం పాకిస్తాన్ లో ప్రజలు వాళ్ళకి ఆలోచనలు కూడా మారినాయి మేడం. అంటే ఈ మతము, యుద్ధము, ఈ సైకాలజీ నుంచి, అంటే భారతదేశం ఒక శత్రు దేశం, ఇది ఒక నాశనం అయిపోవాలనే ఆ మైండ్ సెట్ నుంచి ముందర తిండి కావాలి కదా. భారతదేశంలో కూడా అదే పరిస్థితి ఉంటుంది. జనరల్ మనం తిండి సఫిషియెంట్ ఉంది కాబట్టి ఇంకోటి ఆలోచిస్తున్నాం. వాడు తిండి లేదు, తిండి లేనప్పుడు వాళ్ళకి తిండి పెట్టాలని ఆలోచిస్తున్న ప్రజలు, అదే మేము భూకే మరితో ఇంకా చచ్చిపోతున్నప్పుడు ఎందుకు అనేటువంటి దీంట్లో ఉంటది. కాబట్టి పాకిస్తాన్ ప్రజలు అంత తీవ్రంగా స్పందిస్తారని నేను అనుకోవట్లేదు. ఆ ఒత్తిడి కనుకుంటే ఆర్మీ సపోర్ట్ తోటి బాగా మత ఉద్వేగాలు రెచ్చగొట్టేటువంటి పరిస్థితి కూడా ఈరోజు అక్కడ లేకుండా ఉందని నేను అనుకుంటున్నా. కాబట్టి ఇప్పుడు పాకిస్తాన్ ఆర్మీ కూడా వారు పెద్దలు పుల్లారావు గారు చెప్పినట్టు ఉంటుంది, ఆఫ్ఘనిస్తాన్ ఆ తాలిబాన్ బూచ్ చూపించి పాకిస్తాన్ అమెరికాతో సపోర్ట్ లేకపోతే ఇంకో సపోర్ట్ దాంతో పాకిస్తాన్ ఆర్మీ కొంత రెచ్చిపోయేదేమో. ఇప్పుడు ఆ సపోర్ట్ కూడా లేకుండా అయిపోయింది. ఎక్కడ కూడా అన్ని చుట్టుముట్టు కూడా దిగ్బంధం జరిగిన తర్వాత ఆర్మీ కూడా అంత ఈజీగా, అటు బెలూచిస్తాన్ సమస్య కావచ్చు, ఇటు పిఓకేలో కూడా సమస్య ఉంది, పస్తూన్ సమస్య కూడా ఉంది. కాబట్టి ఇంత క్రిటికల్ సిచ్యుయేషన్ లో పాకిస్తాన్ ఆర్మీ కానీ పాకిస్తానీ గవర్నమెంట్ కానీ వాళ్ళు ప్రకాష్ రెడ్డి గారు, పాకిస్తాన్ ఆర్మీకి సంబంధించి అంటే ఆలోచించే అవకాశాలు వాళ్ళ దగ్గర ఎంతవరకు ఉంటాయి? ఒకవైపు ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వాన్ని కూల్చి ముఖ్యంగా ఆ ప్రధాన్ని జైల్లో పెట్టించినటువంటి క్రమాన్ని మనం లాస్ట్ టైం చూసాం. నేను అనుకో చెప్తాను, ఆ సిచ్యుయేషన్ ఇప్పుడు ఉంటదని నేను అనుకోవడం లేదు. పాకిస్తాన్ ప్రజలు కూడా అవసరమైతే రివోల్ట్ కూడా అవుతారు. ఇప్పుడు బెలూచిస్తాన్ రివోల్ట్ అయినట్టుగానే రివోల్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటది. కాబట్టి పాకిస్తాన్ ఆర్మీ కూడా ఇప్పుడు కూడా అంత శక్తి కూడా లేదు పాకిస్తాన్ ఆర్మీ దగ్గర. ఆర్మీ ఈ రోజు ఆర్గనైజ్ అయ్యి ఎన్నుకోబడ్డ ప్రభుత్వాన్ని దించేస్తాము, కూలగొడతాము అనేటువంటి శక్తి కూడా ఉన్నదని అనుకోవట్లేదు. కాబట్టి ఆర్మీ కూడా రిస్ట్రైన్ అవుతుంది. వాళ్ళ స్టేట్మెంట్ అంటారా కొన్నిసార్లు వాళ్ళకి వాళ్ళు చెప్పుకోకపోతే మనకి ఏముంటది. రాత్రి వాళ్ళు చెప్పారు కదా, రఫేల్ కూలగొట్టినమేమో దాన్ని అని చెప్పుకున్నట్టుగా తప్పదు. మన శత్రుదేహం మనం ఎట్లా చెప్పుకుంటాం, వాళ్ళు ఎట్లా చెప్పుకుంటారు. కాబట్టి అది ఆ స్టేట్మెంట్లు వస్తున్న ప్రకటనలకు పెద్ద విలువ ఇవ్వాల్సిన అవసరం లేదు. కానీ మనం రియాక్షన్ చూస్తున్నాం. పాకిస్తాన్ ప్రజల యొక్క స్పందన ఎక్కడ ఏమీ కనపడతలేదు. మీరు కాంట్రాస్ట్ టు దట్ భారతదేశంలో మీరు చూడండి, ఇప్పుడు పెడుతుంటారు అప్పుడు సోషల్ మీడియాలో, అరే చిన్నది అనుకోలేదు, మేము మొత్తం యుద్ధమే చేస్తాం అనుకున్నారు, మేము యుద్ధమే చేయాలని కోరుకుంటున్నాం, యుద్ధం చేయాలి, పిఓకని సాధించాలి. ఇది ఈ వాతావరణం ప్రజల మెజారిటీ భారతీయులలో వచ్చేసింది. ఒక సైకలాజికల్, ఒక మానసికమైన స్థితి వచ్చేసింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి స్థితిని పాకిస్తాన్ కంపేర్ చేస్తే పాకిస్తాన్ చాలా ప్రజలు చల్లబడున్నారు. ఆర్మీ కూడా పెద్ద తీవ్రంగా బాగా ఫైట్ చేస్తారు, చేసే మూడ్ లో ఉండి ప్రభుత్వం దించుతా ఉన్న మూడ్ లా ఉన్నదని అయితే నేను అనుకోవట్లేదు. ప్రస్తుతానికైతే లేదు. కాబట్టి వాళ్ళ ముందు వాళ్ళ ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దుకునే పరిస్థితి లేదు. కాబట్టి యుద్ధమే జరిగితే మరింత దిగజారుతున్న భయం కూడా ప్రజల లోపల ఉంది. కాబట్టి ఇటు తెచ్చినా అట్లా తెచ్చినా ఒకటే అనుకుంటే అది వేరే విషయం, కానీ సాగుకు చచ్చిపోతామనే భయం కూడా వాళ్ళకు ఉంది. కాబట్టి నేను అనుకుంటే ఇంతకుముందు వినోద్ గారు చెప్పినట్టుగా బాంబులు పడితే ఇప్పుడు మనకి ఎందుకంటే ఇప్పుడు ఇంత పెద్ద అని చెప్పుకుంటాం కదా, ఉక్రెయిన్ చిన్న దేశము, రష్యా దగ్గర ఎన్ని బాంబులు ఉన్నాయని ఇప్పటిదాకా ఏలే కదా. అయితే ప్రకాష్ రెడ్డి గారు, కొన్ని సందర్భాల్లో భారత్కు సంబంధించి అక్కడ ప్రజాప్రతినిధులు చేస్తున్నటువంటి వ్యాఖ్యలు కావచ్చు, భారత్ మనతో పాటు విభజించబడ్డటువంటి దేశం ఎదుగుతోంది, అక్కడున్నటువంటి పాలన చూడండి, లైక్ ఈ విధమైనటువంటి కామెంట్స్ చూస్తూ ఉంటాము. ప్రజల్లో కూడా మార్పు చూస్తూ ఉంటాం. బట్ అయినప్పటికీ ఏదో ఒకసారి మాత్రం ఇటువంటి దాడులకు పాల్పడడం, ఇటువంటి నీచబుద్ధి చూపించేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అండ్ అక్కడ ఉగ్రవాదులను అణచకుండా ఉండేందుకు అక్కడ ఉగ్రవాదులను వాళ్ళు ఎందుకు తొక్కి పెట్టలేకపోతున్నారు? ఇప్పుడు పరిస్థితులు మారాయి కదా. దాంట్లో ఒకటే ఉంటుంది, రెండు ప్రధానమైన అంశాలు మేడం. ఉగ్రవాద సంస్థల మీద కానీ ఉగ్రవాదుల యొక్క ఉన్నటువంటి శక్తి మీద కూడా ఈ రోజుకు అంటే పాకిస్తాన్ లో కొంతమంది సహకరించే వాళ్ళు ఉన్నారు. పాకిస్తాన్ కాకుండా పరోక్షంగా పాకిస్తాన్ తోని ఇస్లాం సంబంధం ఉన్నటువంటి మిగతా దేశాలతో కూడా కొంత ఆమ్యునిషన్ వాళ్ళకి వస్తుంది. కాబట్టి ఇది పాకిస్తానే ఫేస్ చేస్తుంది ఈరోజు టెర్రరిజం ని మేడం. ఇప్పుడు మసీదులలో బాంబులు వెళ్తున్నాయి అని చూస్తున్నాం కదా మనం, మసీదులలో బాంబులు వెళ్తున్నాయి, వాళ్ళ ట్రైన్ బెలూచిస్తాన్లో క్యాప్చర్ చేసి చంపేస్తున్నారు. ఇటువంటి పాకిస్తాన్ ఈ పరిస్థితి వస్తున్నప్పుడు ప్రజలు అంత ఈజీగా స్పందించారు, ఆర్మీ కూడా అంత ఈజీగా స్పందించదు. ప్రజల లోపల కూడా ఒక రకమైనటువంటి అభద్రతా భావం వచ్చేసింది, ఆర్మీలో కూడా ఉంది. కాబట్టి ఈ రోజున్న పరిస్థితులలో కొంత ఆమ్యునిషన్ వాళ్ళ దగ్గర ఉంది, టెర్రరిస్టుల దగ్గర కొన్ని స్థావరాలు ఉన్నాయి. పాకిస్తాన్ కానీ పాకిస్తాన్ ఆర్మీకి కానీ ప్రభుత్వానికి కానీ పూర్తి ఆధిపత్యం పాకిస్తాన్ లో ఉన్నటువంటి తిరువా సంస్థల మీద రాలేదు. ఇంకా వచ్చినాడు ఏమైతే చూద్దాం. కానీ ఒకవేళ నేను అనుకుంటున్న నా సజెషన్ కానీ ఎంతవరకు ఉంటుందని, కానీ ఇప్పుడైనా సరే పాకిస్తాన్
భారతదేశానికి Okay. సహకరించి మనకు ఓపెన్ ఆఫర్ ఇచ్చి మన సైన్యాలు మన యొక్క ఇంటెలిజెన్స్ ఉపయోగించి Okay. అక్కడ తీవ్రవాదాన్ని అనసగలిగితే అది పాకిస్తాన్ దీర్ఘకాలిక పాకిస్తాన్ శ్రేయస్సుకు పొరుగు దేశాల శ్రేయస్సు కూడా మంచిదని అభిప్రాయం మేడం. కాబట్టి వాళ్ళని ఇక్కడ control ప్రజలు చేయాలనుకుంటున్నారు పౌరులు కానీ కూడా వాళ్ళు జాగ్రత్తగా అలర్ట్ గా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. ఒక వింగ్ కమాండర్ గా జగన్మోహన్ రెడ్డి సార్, మీరు ఎటువంటి సూచన ప్రజలకు చేస్తారు? With this, with your permission, I will leave అండి. మనం ప్రతి పౌరులు, ప్రతి సిటిజన్ ఆఫ్ ద కంట్రీ మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, మీరు ఇందాక చాలా ఎంఫాటికలీ అడిగారు ఏం జరగబోతున్నది, మన రోల్ ఏంటి అనేది. Yes. పొలిటికల్ లీడర్షిప్ అవ్వచ్చు, మిలిటరీ లీడర్షిప్ అవ్వచ్చు, ఎక్సెప్షనల్ కంట్రోల్ హ్యాస్ టేకెన్ ప్లేస్ అండ్ ఎక్సెప్షనల్ ప్లానింగ్ అండ్ ఎగ్జిక్యూషన్ ఇస్ హ్యాపెనింగ్. సో వాళ్ళ రోల్ వాళ్ళకి వదిలేసి మనం స్పెక్యులేట్ చేయకుండా మన వరకు మటుకు మనం చేయాల్సింది మనం చేస్తా, ఎకానమీని స్ట్రాంగ్ గా ఉంచుకుంటూ, లా అండ్ ఆర్డర్ స్ట్రాంగ్ గా ఉంచుకుంటూ, ప్రతి ఒక్కళ్ళు ఎవరి పని వాళ్ళు చేసుకుంటా అప్రమత్తంగా ఉండి, ఎక్కడ ఏ వేరియేషన్ కనిపించినా, ఎక్కడ ఏ చిన్న అనుమానం వచ్చినా సరే ఇమీడియట్లీ వాళ్ళ హెరార్కీలో లోకల్ పోలీస్ అవ్వచ్చు, లోకల్ మిలిటరీ అవ్వచ్చు, లోకల్ అడ్మినిస్ట్రేషన్ అవ్వచ్చు, ఇన్ఫార్మ్ చేసి ఇది అబ్జర్వ్ చేశాము, దిస్ ఇస్ హౌ we feel things are not under control అని చెప్పగలిగితే ఐఎమ్ షూర్ we will do a great job అండి. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. చాలా చక్కటి సలహాలు సూచనలు. ఎట్ ద సేమ్ టైం ఒక వింగ్ కమాండర్గా మీ అనుభవంతో ఎటువంటి సిచ్యువేషన్ ఉంటుంది ఆర్మీ వీటిలలో అన్నింటిలో కూడా అని చెప్పేసి చాలా క్లియర్గా చెప్పారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ వినోద్ కుమార్ సార్, మీరు చెప్పండి, అంటే ఒక విధంగా పాకిస్తాన్ మనకు పక్కలో బల్లెం అనేది ఇది ఎప్పటి నుండో మనం మాట్లాడుకుంటున్నటువంటి మాటే. అయితే దీన్ని ఎప్పుడు అంతం చెయ్యగలుగుతాము అనేది పెద్ద క్వశ్చన్. ఇప్పుడు ఒకవేళ యుద్ధం చేద్దామంటే పాకిస్తాన్కి ఏముంది కోల్పోవడానికి, మనకుంది చాలా కోల్పోవడానికి. సో ఈ క్రమంలో దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ? ఒకవైపు వాళ్ళ ఆర్థిక పరిస్థితి, రాజకీయ పరిస్థితి ఎంత దారుణంగా ఉందో చూస్తున్నటువంటి క్రమంలో దీనికి ఫుల్ స్టాప్ పెట్టేటువంటి అవకాశాలు ఉన్నాయా? అసలు వాళ్ళు మారే అవకాశం ఉంటుందా? సరే, మీరు అంటే వాళ్ళు మారినా మారకపోయినా కానీ మనం కొంతవరకు మన చేతిలో ఉన్న పనులు మనం సరిగా కనుక చేయగలిగితే, ఆల్రెడీ స్టార్ట్ చేశాం యాక్చువల్గా. పోయినసారి కంటే ఈసారి ఎంత పకడ్బందీగా మూవ్ అయ్యాము, ఎటువంటి స్టెప్స్ తీసుకున్నాము, నీ జర్క్ రియాక్షన్ లేకుండా, ఎమోషన్తో పని చేయకుండా, కూల్ మైండ్ తోటి క్యాలిక్యులేటెడ్ స్టెప్స్ తీసుకొని ఏదైతే చేశామో దీని రిజల్ట్స్ చాలా వరకు మనకు కనిపిస్తున్నాయి ఇప్పుడు. అయితే ఫస్ట్ టైం 30 years తర్వాత మనకు కశ్మీరీస్ ఎప్పుడైనా రాళ్ళేసే వాళ్ళు ఇప్పుడు ప్లకార్డ్స్ పట్టుకొని డౌన్ డౌన్ టెర్రరిజం, ఇండియా జిందాబాద్, వీఆర్ విత్ ఇండియా అనేది ఏదైతే వచ్చారంటే దేర్ ఈజ్ ఎంతో మార్పు వచ్చినట్టు. ఎందుకు జరిగింది ఆ మార్పు అంటే, ఇండియా డెవలప్ అవుతున్నది, పాకిస్తాన్ మునిగిపోతుంది. ఇండియా డెవలప్ అవుతున్నది, కాశ్మీర్లో వాళ్ళు పంచుకోలేకపోతున్నారు. ఇప్పుడు ఈ 370 అబ్రోగేట్ అయిన తర్వాత పీస్ఫుల్ ఎలక్షన్స్ కండక్ట్ చేసి పాపులర్ గవర్నమెంట్ కాశ్మీర్లో రన్నింగ్ ది గవర్నమెంట్ కాబట్టి, ప్రభుత్వం ఉన్నది కాబట్టి, ఎలక్టెడ్ ప్రభుత్వం ఉన్నది కాబట్టి, నార్మల్సీ వచ్చింది కాబట్టి, లాస్ట్ ఇయర్ చూసినట్టయితే 23 million టూరిస్ట్ పోయి వాళ్ళ ఎకానమీ చాలా మెరుగుపడిపోయి పుంజుకుంటుంది. అటువంటి పరిస్థితుల్లో వీళ్ళు టెర్రరిస్టులు వాళ్ళ మీద అటాక్, ఇది సివిలియన్స్ మీద అటాక్ చేయి, టూరిస్ట్ మీద అటాక్ చేయడం వల్ల వాళ్ళ జీవనోపాధి దెబ్బతిన్నది. దానివల్ల అక్కడి ప్రజలు కూడా రియలైజ్ అయినారు. సో లోకల్ సపోర్ట్ లేకుండా ఇటువంటి టెర్రరిస్ట్ యాక్టివిటీస్ చాలా వరకు జరగలేదు, ఇంపాసిబుల్. సో అక్కడ మనం ఇప్పుడు ఈ అడ్వాంటేజ్ తీసుకొని లోకల్స్ ఎప్పుడైతే రియలైజ్ అయ్యారో వాళ్ళను కూడా మనం మన ఫోల్డ్లోకి, అంటే కంప్లీట్గా ఇండియాలో కలిసిపోయి వాళ్ళు కనుక పార్ట్ ఆఫ్ ఇండియా లెక్క ఫీల్ అయినట్టయితే ఈ టెర్రరిస్ట్ యాక్టివిటీస్ అన్ని. అయితే ఇప్పుడు భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు గతంలో కన్నా ఇప్పుడు తీసుకున్న నిర్ణయాలు ఒక కొరడా జులిపించినటువంటి నిర్ణయాలే. ఖచ్చితంగా దాన్ని చూసి పాక్ భయపడుతుంది, మరి ఇంతగా ధైర్యం చెయ్యదు అని మాత్రం అనుకోవచ్చు. అయితే ఈ ఉగ్ర చర్యలపైన ప్రతి పౌరుడు కూడా జాగ్రత్తగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. అందుకోసమే ఈ మాక్ డ్రిల్స్ నిర్వహిస్తూ అవేర్నెస్ కూడా కల్పిస్తోంది ప్రభుత్వం. అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి వినోద్ కుమార్ సార్ అండ్ ప్రకాష్ రెడ్డి సార్, డిస్కషన్లో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినందుకు. అండ్ పెంటపాటి పుల్లారావు సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇది వాటి బిగ్ డిబేట్. చూస్తూనే ఉండండి హెచ్ఎం టీవీ. వార్త ఆగదు, నిజం దాగదు.